గ్రూప్ 1 దరఖాస్తు గడువు మరో 2 రోజులు పొడిగించింది టీఎస్పీఎస్సీ. చివరి రోజు సర్వర్ డౌన్ కావడంతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. వెబ్సైట్ పనిచేయకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందారు. ఇంకా చాలా మంది అప్లై చేసుకోలేదని వాపోయారు. అభ్యర్థుల డిమాండ్ దృష్ట్యా గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. నిన్నటి వరకు 2,70,000 మంది దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. గ్రూప్ 1 దరఖాస్తు గడువు మరో 2 రోజులు పొడిగించింది టీఎస్పీఎస్సీ. చివరి రోజు సర్వర్ డౌన్ కావడంతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. వెబ్సైట్ పనిచేయకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందారు. ఇంకా చాలా మంది అప్లై చేసుకోలేదని వాపోయారు. అభ్యర్థుల డిమాండ్ దృష్ట్యా గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది టీఎస్పీఎస్సీ. నిన్నటి వరకు 2,70,000 మంది దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. రైట్, ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. విజయ్, గ్రూప్ 1 దరఖాస్తు గడువు పెంపుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? సూర్య, టీఎస్పీఎస్సీ ఏదైతే గ్రూప్ 1 రీనోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత గత కొన్ని రోజుల నుంచి కూడా అభ్యర్థులు గ్రూప్ 1 కు దరఖాస్తు చేసుకుంటున్నారు. వాస్తవానికి ఈ రోజు సాయంత్రం 5 గంటలకే గ్రూప్ 1 కు సంబంధించి లాస్ట్ డేట్ ఉండేది. అయితే అభ్యర్థులు ఎవరైతే లాస్ట్ రోజు ఈ రోజు కావడంతో పెద్ద ఎత్తున కూడా అభ్యర్థులందరూ కూడా ఆన్లైన్ వెళ్లి దరఖాస్తు చేసుకోవడంతో చాలా వరకు కూడా పోర్టల్లో ఇబ్బంది వచ్చినటువంటి పరిస్థితి ఉండే. చాలా మంది అభ్యర్థులు కూడా టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ కు వారు విన్నవించుకున్నారు. ఎందుకంటే వెబ్సైట్ సరిగ్గా పనిచేయడం లేదు, గడువు పెంచాలి, సర్టిఫికెట్లకు సంబంధించి కూడా కొంత అభ్యర్థులకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పి వారు టీఎస్పీఎస్సీకి చెప్పడంతో మరొక 2 రోజుల పాటు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 దరఖాస్తు గడువును పెంచడం జరిగింది. అభ్యర్థులకు సంబంధించి వారు ఆందోళన చెందకుండా ఉండాలని చెప్పి కూడా కమిషన్ చెప్పింది. ఇప్పటి వరకు అంటే నిన్న సాయంత్రం టీఎస్పీఎస్సీ విడుదల చేసిన దాని ప్రకారం 2,70,000 మంది అభ్యర్థులు గ్రూప్ 1 కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మరి కాసేపట్లో టీఎస్పీఎస్సీ కూడా అధికారికంగా ప్రెస్ నోటును కూడా విడుదల చేస్తామని చెప్పింది. ఎల్లుండి సాయంత్రం 5 గంటల వరకు ఎవరైతే గ్రూప్ 1 కు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో వారందరూ చేసుకునే అవకాశం కల్పించింది. మళ్ళీ అభ్యర్థులకు ఏమన్నా సర్టిఫికెట్ల పైన కానీ గ్రూప్ 1 కు సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా వెంటనే కమిషన్ ను సంప్రదించాలి అని చెప్పి టీఎస్పీఎస్సీ సూచించడం కూడా జరిగింది. మొత్తము 563 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అభ్యర్థులందరూ కూడా ఇప్పటికే 2,70,000 మంది నిన్నటి వరకు దరఖాస్తు చేసుకోవడంతో ఈ సంఖ్య పెరుగుతుంది కనుక టీఎస్పీఎస్సీ ఇప్పటికే పలు సూచనలు కూడా చేయడం జరిగింది. మొత్తం కూడా గ్రూప్ 1 కు సంబంధించి దరఖాస్తు గడువు పెంచడం పట్ల కొంతమంది అభ్యర్థులు ఎవరైతే అప్లై చేసుకోలేదో వారందరూ అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ 2 రోజుల గడువుల్లో చాలా మంది మరి ఎక్కువ సంఖ్యలో కూడా గ్రూప్ 1 కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నట్టు కూడా అర్థమవుతున్నది. సూర్య.